ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం టాపిక్లో ఋషులకి మహర్షులకి కామం ఎందుకుంటుందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. సాధారణంగా మహర్షి అని ఎవరిని అంటారు? అన్నింటినీ గెలిచిన వాళ్ళని మహర్షి అని పిలుస్తారు. అన్నింటినీ గెలవడము అంటే అరిషడ్వర్గాలను గెలవాలన్నమాట. అంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు అనేటటువంటి వాటిని అరిషడ్వర్గాలు అని పిలుస్తారు. వీటన్నింటినీ గెలిచిన తర్వాత వాళ్ళు ఒక ఋషి స్థానానికి మహర్షి స్థానానికి ఎదుగుతారన్నమాట. కాబట్టి అన్నింటినీ గెలిచినటువంటి వాళ్ళకి మరలా కామం ఎందుకు వస్తుంది? దీనికి మీరు చాలా ఉదాహరణలే చూసుంటారు. విశ్వామిత్ర మహర్షి మేనక మీద మనసు పడి 10 ఏళ్ళు ఆవిడతో సంసారం చేసి శకుంతలకి జన్మనిచ్చాడు. అలాగే పరాశర మహర్షి సత్యవతిదేవి కామంలో పడి వ్యాస మహర్షికి జన్మనిచ్చాడు. అలాగే వ్యాస మహర్షి కూడా ఒక అప్సరస యొక్క మోహంలో పడి సుఖ మహర్షికి జన్మనిచ్చారు. మహర్షి అంటేనే కామక్రోధాలన్నింటినీ గెలవాలి కదా. మరి వీళ్ళందరికీ కామం ఏ రకంగా వచ్చింది? వీళ్ళందరూ మరి కామంతో ఉన్నారు కాబట్టి అసలు మహర్షులే కాదా అని అంటే కనుక దీని వెనక మనకి ఒక గొప్ప రహస్యం కనిపిస్తుందండి. అదేంటంటే ఒక గొప్ప మహాపురుషుడు ఈ భూలోకంలోకి రావాల్సి ఉందనుకోండి. అంటే ఉదాహరణకి వ్యాస మహర్షి ఉన్నారు. వ్యాస మహర్షి మనకి 4 వేదాలను 18 పురాణ గ్రంథాలను మనకు అందించినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. మరి అటువంటి గొప్ప మహానుభావుడు మనకి ఈ భూలోకంలో పుట్టాలి అని అంటే కనుక ఆ పుట్టేటటువంటి గర్భం ఒక మంచి గర్భాలయం అయి ఉండాలి. అలాగే ఆ పుట్టడానికి కావలసినటువంటి ఆ బీజం, ఆ వీర్యం ఏదైతే ఉందో అది కూడా ఒక గొప్ప మహానుభావుడిదైతే కానీ అంత గొప్ప మహాపురుషుడు ఈ భూలోకానికి రావడం జరగదు. అందుకే మహానుభావులందరూ కూడా ఎవరి కడుపును పడితే వాళ్ళ కడుపును పుట్టరు. దానికి అమ్మవారు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంటుందన్నమాట. పలానా సమయానికి పలానా వ్యక్తి భూలోకానికి రావాలి, ఇతని వల్ల ఈ ప్రయోజనం జరగాలి అని అమ్మవారు ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా కలపాలో ఆ అమ్మకి బాగా తెలుసు. ఇది ఆ జగన్మాత ఆడిస్తున్నటువంటి ఒక ఆట అన్నమాట. కాబట్టి అంత గొప్ప మహాపురుషుడు ఈ భూలోకంలోకి రావాలి అంటే అంత గొప్ప తపస్సు చేసినటువంటి పరాశరుడి మహర్షి యొక్క వీర్యం అయితేనే అంత గొప్ప మహానుభావుడు ఈ భూలోకానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన జన్మించినటువంటి క్షేత్రం గర్భాలయం కూడా అంతే పవిత్రమైనటువంటి గర్భాలయం కావాలి. అందుకని పరాశర మహర్షికి సత్యవతి దేవి పట్ల కామం కలిగేటట్లు చేసి అక్కడ వెంటనే సద్గర్భంలో వ్యాస మహర్షి జన్మించేటట్లుగా అమ్మవారు అనుగ్రహించారన్నమాట. కాబట్టి మనకు ఏ గొప్ప మహాపురుషుడు జన్మించినా సరే ఆయన వెనక ఖచ్చితంగా అటువంటి ఒక గొప్ప మహానుభావుడైతేనే ఆయన ఈ భూమి మీదకి రావడం వీలు అవుతుంది తప్ప అటువంటి మహానుభావులు ఎవరి గర్భంలో పడితే వాళ్ళ గర్భంలో ఉండడానికి అది వీలు కుదరదు. ఎందుకంటే మీరు ఈ మాట వినే ఉంటారు, పెళ్లి చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్ చేయమని అంటారు. ఎందుకంటారా? అటు 7 తరాల్లో కానీ ఇటు 7 తరాల్లో కానీ ఎక్కడో తాతో ముత్తాతో ఒక దొంగ ఉన్నాడే అనుకోండి. ఆ తాత ముత్తాత దొంగ కాబట్టి ఈ పుట్టే పిల్లాడికి కూడా ఆ దొంగ యొక్క లక్షణాలు ఎక్కడ వస్తాయో వీడు కూడా ఎక్కడ దొంగగా తయారవుతాడో అని చెప్పి భయపడి అటు 7 తరాల్ని ఇటు 7 తరాల్ని పరిశీలించి అప్పుడు వివాహాన్ని నిశ్చయించేవారు. కాబట్టి మన క్షేత్రం మన వీర్యం ఏదైతే మన పిల్లలకి కూడా అటువంటి బుద్ధులే కదండి వస్తాయి. కాబట్టి గొప్ప గొప్ప మహానుభావులు మహర్షులు మహాపురుషులు అందరూ కూడా ఎవరి గర్భాలయంలో పడితే వాళ్ళ గర్భాలయంలోకి ప్రవేశించరు. వాళ్ళు అంత గొప్ప గర్భాలయంలోకి అంత గొప్ప వీర్యంలోకి ప్రవేశించి వాళ్ళు జన్మిస్తారు కాబట్టి వాళ్ళ కారణ జన్ములవుతారు. ఈ కారణంగానే మహర్షులకి అప్పుడప్పుడు కామం కలిగేటట్లుగా అమ్మవారు చేస్తూ ఉంటుందన్నమాట. నిజానికి మహర్షులకి కామం అంటూ ఏమీ ఉండదండి. కానీ ఆ క్షణంలో మాత్రం ఎవరో ఒక మహాపురుషుడు భూలోకంలోకి రావాల్సి ఉంది
అనేసరికి ఆ జగన్మాత ఎవరో ఒక మహాపురుషుణ్ణి కామంతో ఉసిగొలిపి ఆ మహాపురుషుణ్ణి ఈ భూలోకంలోకి రప్పించేటట్లుగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ అరిషడ్వర్గాలు అనేటటువంటివి మనం గెలవాల్సినవి కానీ మహర్షులు ఋషులు వాటిని ఎప్పుడో గెలిచి ఆ మహర్షి స్థానంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. సరేనా అండి? ఈ వీడియోలో మనం ఋషులకి కామం ఎందుకు కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.